లోని మిస్సోరీ యూనివర్సిటీ ప్రొఫెసర్ థామస్ సమాజానికి మగవాళ్లు చేసే సేవల్ని అభినందించేందుకు ఓ దినోత్సవం అవసరం అని భావించాడు. మానవాళి చరిత్రలో మగాళ్లు కూడా మనుషులే. అయితే వారికి ఒక గౌరవప్రదమైన దినం అవసరం అనే భావన ఈ ఆధునిక యుగంలోనూ ఇంకా ప్రాథమిక స్థాయిలోనే ఉండిపోవడం విచారకరం అని థామస్ తన రచనల్లో పేర్కొన్నాడు. చివరకు ఆయన ఆధ్వర్యంలోనే తొలిసారిగా ఫిబ్రవరి 7, 1992న మొట్టమొదటి అంతర్జాతీయ పురుషుల దినోత్సవం జరిగింది. అయితే ఇప్పుడు జరుపుకుంటున్న మెన్స్ డే కి ట్రినిడాడ్ మరియు టొబాగో దేశస్థులు ముఖ్య కారణం. ఆ దేశంలో డాక్టర్ జెరోమో టీలక్ సింగ్ అనే వ్యక్తి అక్రమంగా జైలు పాలైన మగవాళ్ల తరపున పోరాటం చేశాడు. మగవాళ్ల సమస్యలతో పాటు హక్కుల గురించి కూడా అతను అవగాహన ర్యాలీలు నిర్వహించాడు. టీలక్ సింగ్ తండ్రి పుట్టినరోజు నవంబర్ 19. అదే రోజు ట్రినిడాడ్ టొబాగో టీం వరల్డ్ కప్ సాకర్ టోర్నీకి ఎంపికైంది. ఈ రెండు సందర్భాలను ప్రస్తావిస్తూ నవంబర్ 19ని మగవాళ్ల రోజుగా జరుపుకోవటం మొదలుపెట్టారు. ఆ తర్వాత 1999లో ఐక్యరాజ్య సమితి మెన్స్ డేకి ఆమోదం తెలిపింది.